చాలా మంది ఆస్పిరెంట్స్ ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ చదవాలి, అలానే ఏం వదిలేయాలి అనేటటువంటి అంశం గురించి చాలా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు మెయిన్‌గా ఈ క్వెషన్ అనేది రైజ్ అవుతుంది అంటే, బికాజ్ మార్కెట్‌లో మనకున్నటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి చాలా లెంతీగా ఉండడం. వన్ థింగ్, లెంతీగా ఉండడం మాత్రమే కాకుండా, ఇది మనకు చాలా వరకు ఒక కొత్త సబ్జెక్ట్ కావడం గూడా. దీంతో పాటు దీంట్లో కాన్సెప్ట్ ఓరియంటేషన్‌గా చదువుకోవాలా అంటే అది గూడా లేదు. ఎందుకంటే ఎక్కువగా డేటా కావచ్చు, ఫ్యాక్ట్స్ వంటివి ఎక్కువగా ఉండడం జరిగింది. ఈవెన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలా అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ గురించి ఎక్కువగా చదువుకోవాలి, అలానే ఇఫ్ ఇన్ కేస్ తక్కువగా ప్రాధాన్యత ఏదిస్తూ చదవాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. వన్ థింగ్, ఏమి చదవాలి అనేటటువంటి అంశం గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. చాలామంది ఇంకోటేమంటున్నారే, ఏం వదిలేయాలి సార్ అనేటటువంటి అంశం గురించి ఎక్కువగా అడుగుతున్నారు. వన్ థింగ్, ఏ టాపిక్స్ గూడా వదలడానికైతే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఎగ్జామ్‌లో 75 మార్కులకైతే రావడం జరుగుతుంది. సో దట్ టాపిక్స్ వదిలేయాలి అనేటటువంటి ఆలోచన కాకుండా, దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలి అనేటటువంటి ఆలోచన మనకుండాలి. ఎలా చదవాలి? ఎక్కువగా ప్రయారిటీ దేనికివ్వాలి అనేసి, అలానే మధ్యస్థంగా దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దీంతో పాటు తక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అనేటటువంటి అంశం గురించి ఈ వీడియోలో షార్ట్‌గా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాప్టర్ 1లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనేటటువంటి అంశం చూద్దాం. వన్ థింగ్, మీరు సిలబస్‌ని ఓపెన్ చేశారంటే మనకి ఏ ఏ టాపిక్స్ ఉంటాయి? శాతవాహనస్‌కి సంబంధించినటువంటి అంశాల గురించి మెన్షన్ చేశాడు. అలానే ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి అంశం. దీంతో పాటు పోస్ట్ శాతవాహన పీరియడ్. రైట్. అలానే బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్ర. అండ్ ఆల్సో ఈస్టర్న్ చాళుక్యాస్. సో మోస్ట్‌లీ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ చాప్టర్‌లో ఈ అంశాల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలి. ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ అంశాలన్నీ రాసిన తర్వాత సార్ ప్రీ హిస్టారిక్ సంబంధించినటువంటి కల్చర్స్ గూడా ఉన్నాయి గదా! వాటి గురించి కూడా చదువుకోవాలా లేదా అనేటటువంటి డౌట్ కూడా వస్తుంది. సో దట్ ఆ అంశాలు కూడా చదువుకోవాలంటే ఖచ్చితంగా చదవాలి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీని నుంచి ఎలా ప్రశ్నలు అడుగుతారు అంటే, వన్ థింగ్, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ సంబంధించినటువంటి కల్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్‌ని అనుగుణంగా మనకి ప్రశ్నలనేవి అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ. బట్ గ్రూప్ 2 లేదంటే రిమైనింగ్ ఏవైతే పీఎస్సీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయో, దాంట్లో ఎక్కువగా ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్ గానే ఉంటాయి. సో దట్ ఈ ప్రీ హిస్టారిక్‌కి సంబంధించినటువంటి ఇఫ్ ఇన్ కేస్ క్వెషన్స్ రావాలన్నా మనకెలా అడుగుతారు అంటే, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్థావరాలు అంటే ప్లేసెస్, ప్రదేశాలకు సంబంధించినటువంటి అంశాల గురించే అడుగుతాడు. ఈవెన్ మీరు ఒకసారి ప్రీ హిస్టారిక్ కల్చర్‌కి సంబంధించి, పూర్వ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు చూసినా, ఈ బిల్ల స్వర్గం, దీనికి సంబంధించినటువంటి అంశాల మీదే ఎక్కువగా అడిగాడు. లేదంటే బొర్రా కేవ్స్ గురించి అండ్ ఆల్సో కేతవరం కేవ్స్, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా అడిగారు. బట్ యూపీఎస్సీ ప్యాటర్న్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు టచ్ చేయాలనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్‌ని కూడా టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనేది చదువుకోవాలంటే, చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఏది గూడా మనం విడిచిపెట్టడానికి లేదు. అన్ని అంశాలు చదవాలి. కానీ ప్రయారిటీ బేస్డ్‌గా చదువుకోవాలి. అంటే ఫస్ట్ రివిజన్ అన్ని అంశాలను గూడా ఫోకస్ చేస్తూ చదవాలి. బట్ సెకండ్ టైమ్‌కొచ్చేటప్పుడు దేని నుంచైతే ఎక్కువగా మార్కులొస్తున్నాయో దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలి. అందులో భాగంగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే శాతవాహనాస్, దెన్ ఆల్సో ఈస్టర్న్ చాళుక్యాస్. అదేంటి సార్ మిగతావి చదవద్దా అంటే, శాతవాహనులకు సంబంధించినటువంటి అంశాల గురించి మనకి చాలా వరకు ప్రశ్నలైతే అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్, ఈవెన్ యూపీఎస్సీ కావచ్చు. అలానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో గూడా శాతవాహనులకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా అడుగుతున్నారు.
స్పెషల్లీ మనకి ఏపీ హిస్టరీ మెన్షన్ చేశాడు. గ్రూప్ 2 మెయిన్స్ లో దాదాపు 75 మార్కులు ఉన్నాయంటే శాతవాహనులకు సంబంధించి అట్లీస్ట్ ఒక 4 to 5 క్వశ్చన్స్ అయినా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో చాప్టర్ 1 నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ శాతవాహనులకు సంబంధించి అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు, లేదంటే దేని నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు అనేది కూడా. దెన్ ఆ తర్వాత ఇంకొక అంశం ఏం చెప్పాం, ఈస్టర్న్ చాళుక్యస్, తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి అంశం గురించి ఎందుకు చదువుకోమన్నాము అంటే ఆంధ్ర దేశం అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి రాజవంశాల్లో తూర్పు చాళుక్యులు, శాతవాహనులు ఈ ఏన్షియంట్ పీరియడ్ లో ఇంపార్టెంట్ రాజవంశాలు. దాని ఆ తర్వాత కాకతీయులు, విజయనగరం గురించి ఎందుకు కూడా చదవమని ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవమని చెప్పామంటే సేమ్ శాతవాహనులు, ఈస్టర్న్ చాళుక్యస్ ఏ విధంగా అయితే ప్రాచీన ఆంధ్ర దేశంలో పరిపాలన కొనసాగించారో అలానే మధ్యయుగ భారతదేశంలో కావచ్చు, మధ్యయుగ ఆంధ్ర దేశ చరిత్రలో కూడా కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కూడా అంతే ప్రాధాన్యత, అంతే ప్రాముఖ్యత అయితే సంతరించుకోవడం జరిగింది కాబట్టి వీటిని కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదువుకోమని చెప్పడం జరిగింది. సో దట్ శాతవాహనులు, తూర్పు చాళుక్యులు అంటే ఫస్ట్ టైం చదివేటప్పుడు అన్ని అంశాలని చదువుకోవాలి. బట్ సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలి. దాని ఆ తర్వాత మూడవ థింగ్ ఏంటంటే జైనిజం, బుద్ధిజం ఇన్ ఆంధ్ర. సో జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి అంశాలు, అది కూడా ఆంధ్ర దేశంలో. సో ఇది మోస్ట్ ఆఫ్ ద స్టేట్ పిఎస్సిస్ కావచ్చు, యూపీఎస్సికి ఫేవరెట్ గా ఉన్నటువంటి ప్లేస్. మీరు ఈ జైనిజం, బుద్ధిజం కి సంబంధించినటువంటి అంశాలు ఆంధ్రాలో ఎలా ఉన్నాయని తెలుసుకోవాలంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, పోస్ట్ శాతవాహన పీరియడ్ లో విష్ణుకుండినీలు, వీళ్ళకి సంబంధించినటువంటి రిలీజియన్ ఆస్పెక్ట్ లోనే ఈ అంశాలు వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు ఏవైతే కవర్ చేస్తారో ఆ అంశాలే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. ఈవెన్ లిటరేచర్ రిలేటెడ్, సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రిలీజియన్ మతానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈవెన్ కొన్ని విషయాల్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా మళ్ళీ ఇక్కడ మనకి కవర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఏదైతే చదివామో అవి మళ్ళీ రిపీట్ అవుతాయి. దెన్ ఆ తర్వాత ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి అంశం. అంటే ఇలా ప్రయారిటీ బేస్డ్ గా చాప్టర్ 1 లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇక్ష్వాకులు చదువుకోవాలన్నాం? ముఖ్యంగా బుద్ధిజానికి సంబంధించినటువంటి అంశంలో ఇక్ష్వాకులు చాలా వరకు బెటర్మెంట్ అంటే డెవలప్మెంట్స్ అనేవి చేశారు. ముఖ్యంగా మనకి అశోకుడి కాలంలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ అయితే జరిగాయో సేమ్ ఇక్ష్వాకుల కాలంలో వీరపురుషదత్తుడి యొక్క కాలంలో కూడా అదే రకమైనటువంటి డెవలప్మెంట్స్ బుద్ధిజంలో జరగడం చూసాం కాబట్టి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ నలుగురు రాజులకు సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా ఉంటాయి. సో ఈ అంశాలు అనేవి మనకు అంత ఎక్కువగా ఇబ్బంది కూడా పెట్టవు కాబట్టి ప్రయారిటీ బేస్డ్ గా ఫస్ట్ టైం అన్ని అంశాలు చదివి సెకండ్ టైం ప్రయారిటీగా చదవాలంటే శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, ఆంధ్ర జైన మతాలు, ఆంధ్రాలో జైన మతం, ఆంధ్రాలో బౌద్ధ మతం వ్యాప్తి, అలానే ఇక్ష్వాకులు, ఆ తర్వాత పోస్ట్ శాతవాహన పీరియడ్, శాతవాహనుల అనంతర యుగానికి సంబంధించినటువంటి అంశం. సో శాతవాహనుల అనంతర యుగానికి సంబంధించినటువంటి అంశాల్లో మీకు 4 రాజవంశాలు కూడా ఉంటాయి. ఏంటి? బృహత్పాలయన్లు, సాలంకాయన్లు, ఆనంద గోత్రికులు అండ్ ఆల్సో విష్ణుకుండినీస్. సార్ ఏంటి సార్ ఇవన్నీ చదువుకోవాలంటే మేబీ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ దీని నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారంటే అంత ఎక్కువగా అడగరు. మాక్సిమం ఒక 2 క్వశ్చన్స్ అడగడమే చాలా ఎక్కువ. అండ్ ఆల్సో గట్టిగా కొడితే ఇందులో ఒక 5 to 6 పేజెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు లాస్ట్ ప్రయారిటీగా ఇచ్చి చదువుకోండి. బట్ ఈ పోస్ట్ శాతవాహన పీరియడ్ లో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలంటే విష్ణుకుండినీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవండి. సో ఇలా చాప్టర్ 1 లో మీరు ప్రయారిటీ ఇస్తూ చదవాలి. ఫస్ట్ ఏంటి ప్రయారిటీ? ఎందుకు ప్రయారిటీ ఇస్తూ చదవాలంటే మార్కులు దీని నుంచి ఎక్కువగా వస్తాయి కాబట్టి. శాతవాహనస్ అయిపోయిందా? దెన్ ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి అంశం. దెన్ ఆ తర్వాత ఆంధ్రాలో జైన అలానే బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి వ్యాప్తి, ఆ తర్వాత ఇక్ష్వాకస్ కి సంబంధించినటువంటి అంశం. దెన్ లాస్ట్ పోస్ట్ శాతవాహన పీరియడ్ లో అది కూడా విష్ణు కుండినీలకు సంబంధించినటువంటి అంశం. సో ముఖ్యంగా చాప్టర్ 1 లో మనం చదువుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి ఇవి మాత్రమే. రైట్. దెన్ ఆ తర్వాత చాప్టర్ 2 కి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. మెయిన్ గా 1000 నుంచి 1500 సెంచరీ మధ్య ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇందులో మనకి ప్రధానంగా కాకతీయులకు సంబంధించినటువంటి అంశం, కాకతీయ సామ్రాజ్యం, అలానే
విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది. దెన్ ఆ తర్వాత ఇక్కడ రెడ్డి రాజ్యాలు కొన్ని ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ అంశాల మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ చదువుకోండి. అది కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ గానే ఉంటుంది. అయితే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కాకతీయులు అలానే విజయనగర సామ్రాజ్యం. అంటే దీని నుంచి అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయినా అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన, ఈస్టర్న్ చాళుక్యాస్, కాకతీయస్, విజయనగర ఎంపైర్. వీటి నుంచే మనకి ఒక 30+ క్వశ్చన్స్ అయినా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో 75లో మనకి ఈ 4 చాప్టర్స్ చదివితే ఎన్ని మార్కులు వస్తున్నాయి? దాదాపు 75 మార్కులు అయితే రావడం జరుగుతుంది. సారీ, దాదాపు 30కి పైగా మార్కులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్. దెన్ ఆ తర్వాత ప్రధానంగా మనకి ఇంకా ఏ ఏ అంశాలు ఉన్నాయి చాప్టర్ 2లో? ఈ చాప్టర్ 2లో తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగు లిటరేచర్ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటటువంటి అంశాల మీద కూడా ఫోకస్ చేస్తూ చదువుకోండి. ఎందుకంటే ఈ కాలంలోనే తెలుగు సాహిత్యం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందడం కూడా జరిగింది. సో ఇక్కడ తెలుగు లిటరేచర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేసి చూసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ అందరూ అడిగేది, సార్ కుతుబ్ షాహీ డైనస్టీ ఉంది కదా, ఈ కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకోవాలంటే దీని గురించి అంత ఎక్కువగా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదనే చెప్తా. ఎందుకు అవసరం లేదు అంటున్నాను అంటే కుతుబ్ షాహీలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజవంశం. సో వీళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అంతా కూడా తెలంగాణ ప్రాంతానికి ఎక్కువగా పరిమితమై ఉన్నాయి. ఈవెన్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో అడగాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి సుల్తాన్స్ గురించి అడగొచ్చు. దెన్ ఆ తర్వాత వీళ్ళ కాలంలో తెలుగు లిటరేచర్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏవైనా జరిగితే ఆ అంశాల గురించి అండ్ ఆల్సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ అంశాల గురించి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అంత ఎక్కువగా అడగకపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి అంశాల గురించి చదివారు అంటే ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదువుకోండి. మిగతావేమో అంత అవసరం అయితే మనకి లేదు. సో ఇది చాప్టర్ 2కి సంబంధించి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దెన్ చాప్టర్ 3కి సంబంధించి చాప్టర్ 3 అనేది మీకు చాలా ఎక్కువగా ఉండేటటువంటి టాపిక్ అని మీకు ఆలోచన వస్తుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఎక్కువగా మార్కులు అనేవి కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే చాప్టర్ 3. సో ఈ చాప్టర్ 3లో మనకి ఏమేమి ఉంటాయి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి అంశాలు, అలానే సోషియో కల్చరల్ ఎవేకనింగ్, ఆంధ్ర దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం, దెన్ ఆల్సో జస్టిస్ ఆర్ ఎల్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఆత్మగౌరవ లేదంటే న్యాయ ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు, 1885 నుంచి 1947 వరకు ఆంధ్రాలో నేషనల్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా ఉన్నది. సో ఇందులోనే మనకి సోషలిస్టులు కావచ్చు, అలానే కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా వస్తాయి. ఈవెన్ ఇందులోనే మనకి జాతీయవాదానికి సంబంధించినటువంటి కవిత్వం, అటు రెవల్యూషనరీ పోయట్రీ కావచ్చు, దీంతో పాటు నేషనలిజానికి సంబంధించి నేషనలిస్టిక్ పోయట్రీ, ఇవన్నీ కూడా మనకి 1885 టు 1947కి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి. దీంతో పాటు ఇంకా ప్రత్యేకంగా ఇచ్చింది ఏంటంటే యాంటీ జమీందారీ మూమెంట్స్ కి సంబంధించి జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఎప్పుడైనా ఈ చాప్టర్ 3కి సంబంధించినటువంటి అంశాలు మీరు ఏం చేస్తారంటే ఇండియన్ హిస్టరీని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తూ చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇంకోటి ఏంటంటే ఇవి చదివేటప్పుడు క్రొనాలజీని బేస్ చేసుకొని చదవండి. దెన్ ఆల్సో క్రొనాలజీతో పాటుగానే పర్సనాలిటీస్ ని ఇంటర్లింక్ చేస్తూ కూడా చదవండి. ఇఫ్ పాసిబుల్ అయితే చాప్టర్ 3కి సంబంధించి నేను తయారు చేసుకున్నటువంటి షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు చూడండి, దానికి అనుగుణంగా అయినా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో అలా చేసుకుంటే మీకు కొంతవరకు ఈజీగా ఉంటుంది దేనికి రివైజ్ చేయడానికి. సార్ మరి ఇందులో దేని నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఏది చదువుకోవాలంటే వన్ థింగ్,
ఫస్ట్ రివిజన్ చేసేటప్పుడు మాత్రం మీరు అన్ని అంశాలని కూడా తరోగా చెక్ చేస్తూ చదువుకోవడానికి ప్రయత్నించండి. దెన్ సెకండ్ రివిజన్ చేసేటప్పుడు ప్రయారిటీ ఇస్తూ చదువుకోండి. ఆ ప్రయారిటీలో భాగంగా ఎక్కువగా ఇది ఫస్ట్ ప్రయారిటీగా చదవండి. దెన్ సోషియో కల్చరల్ అవేకనింగ్ అనేది సెకండ్ ప్రయారిటీగా, థర్డ్ ప్రయారిటీగా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో ఈ అంశాలన్నీ కూడా మీకు ఫస్ట్ దాంట్లోనే వస్తాయి. అంటే 1885 టు 1947 మధ్య ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఆంధ్రదేశంలో ఏ విధంగా ఉంది అని. ఈ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కూడా జాతీయ ఉద్యమంలో అంతర్భాగంగానే ఉంటుంది కాబట్టి ఈ అంశాలు. సో ఇలా మీరు చాప్టర్ 3కి సంబంధించినటువంటి అంశాలను ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలి. సో ఫస్ట్ 1885 నుంచి 1947 వరకు ఉన్నటువంటి జాతీయ ఉద్యమం, దెన్ ఆ తర్వాత సోషియో కల్చరల్ అవేకనింగ్, సో సాంస్కృతిక పునరుజ్జీవనం, దెన్ ఆ తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇలా మీరు చాప్టర్ 3కి సంబంధించినటువంటి అంశాలని ప్రయారిటీ బేస్డ్ గా చూసి చదవండి. దెన్ ఆ తర్వాత చాప్టర్ 4కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఇది మొత్తం కూడా ఆంధ్ర స్టేట్ కి సంబంధించినటువంటి అంశాలు. ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఆవిర్భవించింది అనేటటువంటి అంశం. ఇందులో మెయిన్ గా మనకి ఏ అంశాలు ఇచ్చాడు? ఆంధ్రోద్యమానికి సంబంధించినటువంటి పుట్టుక ఎలా జరిగింది, వ్యాప్తి ఎలా అయింది. అలానే ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఆంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఈ ఆంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి అంశాల మీద ఈజీగా 2 క్వశ్చన్స్ అయినా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టే ఏదైనా ఒక టాపిక్ ని క్రొనాలజీతో పాటు అక్కడ ఉన్నటువంటి పర్సనాలిటీస్ కూడా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనకి చాప్టర్ 3 కావచ్చు, చాప్టర్ 4లో ఎక్కువగా పర్సనాలిటీస్, వాళ్ళు తీసుకొచ్చినటువంటి న్యూస్ పేపర్స్, వాళ్ళు రాసినటువంటి బుక్స్, వాళ్ళు రాసినటువంటి పోయట్రీ ఏంటి, ఇటువంటి వాటి మీద ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆంధ్ర మహాసభలకు సంబంధించి, అలానే అందులో ముఖ్యమైనటువంటి పర్సనాలిటీస్, ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ప్రముఖమైనటువంటి నాయకులు ఎవరు అనేటటువంటి వాటిని చదివిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన కమిషన్స్ మాత్రం చూడడానికి ప్రయత్నించండి. ఈ కమిషన్స్ నుంచి మనకి అటు ఇండియన్ పాలిటీలో అయినా అడగొచ్చు, లేదంటే ఏపీ హిస్టరీలో అయినా అడగొచ్చు, ఆర్ఎల్స్ ఇండియన్ హిస్టరీలో కూడా అడగడానికి అవకాశాలు అయితే ఉన్నటువంటి ఈ కమిషన్స్ మాత్రం చదువుకోండి. ఏంటంటే ఆ కమిషన్స్, వన్ ఈజ్ తార్ కమిషన్ కావచ్చు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, జేవిపి కమిటీ, రైట్, అలానే విభజన కమిటీ, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కమిషన్స్. ఆ కమిషన్స్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, దాంతోపాటు ఆ కమిషన్ ఏ విధమైనటువంటి అంశాలని సూచనలుగా చేసింది అనేటటువంటి అంశాలు. అండ్ ఆల్సో విభజన కమిటీ అంటే అటు వాంచు కమిషన్ కూడా ఇంపార్టెంట్ అంశమే, రైట్. ఇవన్నీ కూడా చాప్టర్ 4కి సంబంధించి. ఇందులో ముఖ్యంగా అటు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారికి సంబంధించింది, అలానే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోండి. ఈ పర్సనాలిటీస్ లో భాగంగానే మనం ఈ అంశాలు కూడా చూస్తాం. సో మెయిన్ గా చాప్టర్ 4 నుంచి ఆంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి అంశాల గురించి ఎక్కువగా అడుగుతారు. దెన్ ఆ తర్వాత ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలి అంటే లైబ్రరియన్ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఫోకస్ చేస్తూ చదవండి. గ్రంథాలయ ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు. దాని ఆ తర్వాత మనకి ఈ ఫోక్ జానపదాలకు సంబంధించినటువంటి కళలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, అండ్ ఆల్సో గిరిజనులకు సంబంధించినటువంటి కల్చర్, సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని లాస్ట్ గా ప్రయారిటీగా బేస్ చేసుకుని పెట్టుకోండి. ఇఫ్ పాసిబుల్ అయితే ఏవైతే ప్రెసెంట్ న్యూస్ లో ఉన్నాయో, కాంటెక్స్ట్ లో ఉన్నాయో అంశాలనే చూడండి. ఎందుకంటే దీని నుంచి ఒకటో రెండో క్వశ్చన్స్ అడగడానికి అవకాశాలు ఉన్నాయి, అది కూడా చెప్పలేం. సో దట్ 75లో మనం పెర్ఫెక్షనిజం కాకుండా 60 నుంచి 65 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి ప్రతి అంశం మీద మనకి అవేర్నెస్ ఉండాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే అది ఖచ్చితంగా జరగని పని. సో అంటే స్మార్ట్ వర్క్ అనేది మనకి ఇక్కడ మ్యాటర్స్. అంటే చాలా మంది అన్ని చదువుతారు, చాలా మందికి అన్ని తెలుస్తాయి, కానీ అందరికీ కూడా ర్యాంక్ రాదు. సో ర్యాంక్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? స్మార్ట్ గా చదువుతారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారు, ప్రయారిటీ బేస్డ్ గా చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకోండి. యూపీఎస్సీలో 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. చాలా మంది కొత్తగా వచ్చి ర్యాంకులు కొట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టీచింగ్ చేస్తారు, హౌ ఎవర్ వాళ్ళు క్లియర్ చేయలేకపోతారు. దాని అర్థం ఏంటి? స్మార్ట్ వర్క్ అనేది కొన్నిసార్లు ఎక్కడో ఒక విధంగా వర్కౌట్ అవుతుంది. అఫ్ కోర్స్ కొన్నిసార్లు లక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, బట్ లక్ ఫ్యాక్టర్ కంటే స్మార్ట్ వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ లో, స్పెషల్లీ ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం ఎంత పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్ ని చదవాలి అన్నా,
ఓషన్ లాంటి సిలబస్ ని కంప్లీట్ చేయాలన్నా, ఇంత పెద్ద పెద్ద బండ పుస్తకాలను కంప్లీట్ చేయాలన్నా మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే స్మార్ట్ వర్క్. సో ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? జస్ట్ మీరు ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలి. ఆ ప్రయారిటీ అనేది ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తుంది, లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ ద్వారా తెలుస్తుంది ప్రయారిటీ టాపిక్స్. దెన్ చాప్టర్ 5 కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాలు. సో చాప్టర్ 4 ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, చాప్టర్ 5 ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ విశాలాంధ్ర మూవ్మెంట్ కావచ్చు, లేదంటే విశాలాంధ్రకు సంబంధించినటువంటి మహాసభలు కావచ్చు, అండ్ ఆల్సో ఎస్ఆర్సి ప్రతిపాదించినటువంటి సిఫారసులు. ఇందులో ముఖ్యంగా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల సంబంధించినటువంటి ఒప్పందం గురించి ఎక్కువగా అడగొచ్చు. దెన్ ఆల్సో మనకి సిలబస్ లోనే 1956 నుంచి 2014 మధ్య జరిగినటువంటి ఈవెంట్స్ గురించి అడుగుతాడు. ఇందులో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం గురించి, అండ్ ఆల్సో జై ఆంధ్ర మూవ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు. ఇఫ్ పాసిబుల్ అయితే మాక్సిమం మనకు అడగడు. ఎక్కువగా ఈ 1956 నుంచి 2014 పర్స్పెక్టివ్ ఉన్నటువంటి అంశాలు తెలంగాణ యాస్పిరెంట్స్ ఎక్కువగా చదవడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళకి తెలంగాణ మూవ్మెంట్ కూడా ఉంటుంది. ఆ ఆస్పెక్ట్ లో వీళ్ళు ఎక్కువగా ఈ అంశాలు చదువుతారు. ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ నుంచి అంత ఎక్కువగా అడగడు, ఎందుకంటే ఈ అంశాలు ఎక్కువగా తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలంటే తెలంగాణ మూమెంట్, జయాంధ్ర మూమెంట్, ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే శ్రీకాకుళ రైతాంగ తిరుగుబాటుకు సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో దట్ మీరు ఎప్పుడైనా ఒకవేళ సార్ ప్రయారిటీ వైజ్ గా ఏ చాప్టర్ ముందు కంప్లీట్ చేసుకోవాలంటే వన్ థింగ్, చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 అటు ఏన్షియంట్ అండ్ మిడివల్ లో ఖచ్చితంగా చదవాలి. దీని నుంచి 30+ ఈజీగా అడుగుతాడు. దెన్ అన్నిటికంటే చాప్టర్ 3 అనేది ఇంపార్టెంట్. దీని నుంచి 20+ అయినా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5 అనేది లెస్ ప్రయారిటీగా పెట్టుకొని చదువుకోండి. అండ్ ఆల్సో ఇది తక్కువగా ఉన్నటువంటి అంశాలే. ఈవెన్ ఒక 4 to 5 days మీరు ఫుల్ డే చదివినా కూడా ఈ చాప్టర్ 4 అండ్ 5 అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత చదివినా గుర్తుండనటువంటి టాపిక్స్ ఏంటంటే ఈ చాప్టర్ 1, చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3. ఎందుకంటే చాలా వరకు డ్రైగా ఉంటుంది, అండ్ ఆల్సో చాలా వరకు కొత్తగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇంతటి ఇన్ఫర్మేషన్ ని మగప్ చేయాలని, ఇంత ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలని ఏం చేయాలంటే ప్రాపర్ గా ఏవైనా షార్ట్ నోట్స్ వంటివి ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ పాసిబుల్ అయితే నేను చాప్టర్ 3కి సంబంధించిన నోట్ మేకింగ్ ఎలా తయారు చేసుకున్నాను అటు అనేటటువంటి అంశం మీద మాక్సిమం నేను టెలిగ్రామ్ లో అయినా పెడతాను, లేదంటే సపరేట్ గా ఏదో ఒక వీడియో అయినా చేసి పెడతాను. సో దట్ అది చూసైనా మీరు నోట్ మేకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా ఏపీ హిస్టరీ ఏ టాపిక్స్ ఎక్కువ టైం పెట్టుకొని చదువుకోవాలి, ఏ టాపిక్స్ వదిలేయాలి, ఏ టాపిక్స్ ని ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలి, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.